హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మీరు ఓ మంచి ఫ్లవర్‌ని చూస్తారనమాట. ఇందులో మీరు కలర్ పేపర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో నేనేం పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేనేం చేశానంటే ఒక వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ పేపర్స్ తీసుకున్నాను. 4 సైడ్స్ ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకున్నాను. చాలామందికి చిన్నప్పుడు చేసినవి గుర్తుకుండే ఉంటాయి కదా అండి. 4 కప్స్ చేస్తాము. సేమ్ అలాగే చేయొచ్చనమాట. నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేశానో చిన్నగా ఒక 2, 3 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ మనం ప్రాపర్‌గా చేస్తేనే అండ్ నెక్స్ట్ మనం ఫ్లవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం స్టిక్ చేస్తే ఎలా జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు ఈ స్టెప్‌ని ప్రాపర్‌గా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా కానీ క్రాఫ్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని సజెస్ట్ చేయండి. ఐ థింక్ నా ఛానల్ చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను ఎలా ఫోల్డ్ చేశానో చూడండి. నేను ఇలా మీరు తీస్తే ఇలా ఉండాలన్నమాట. 4 సైడ్స్ అలా ఉండేలా చేయండి. నెక్స్ట్ మీరేం చేయాలంటే ఏం తీసుకున్నా గానీ ఈక్వల్‌గా ఉండాలి. ఒకవేళ అన్‌ఈక్వల్‌గా ఉందంటే మళ్ళీ వెంటనే మొత్తం తీసేసి ఈక్వల్‌గా కట్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చేసేదేంటంటే ఒక ఫ్లవర్ షేప్‌లో రావడానికి నేను చేస్తున్నాను. ఒక పెన్సిల్‌తోని ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్‌ని మీరు గీసుకోవచ్చు. ఒక ఫ్లవర్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా గీసుకోవచ్చనమాట. సో, నాకు ఒక కర్వ్ షేప్‌లో నేనేసుకున్నాను. కావాలంటే మీకు 2 ఫ్లవర్స్, 2 పెటల్స్ షేప్‌లో వేసుకోవచ్చు. లేకపోతే షార్ప్ ఎడ్జ్ ఇచ్చి చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. పెన్సిల్‌తోని ఇలా డ్రా చేసుకోండి ముందే. ముందు పేపర్‌తోని సిజర్‌తోని కట్ చేయకండి. కట్ చేయడం వల్ల కొంచెం పోయినా గానీ మళ్ళీ పేపర్ చిన్నగా అయిపోతుంది. సో, అందుకు చాలా ప్రాపర్‌గా ముందే పెన్సిల్‌తోని వేసుకొని అలా కట్ చేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు మనకి ఒక మంచిగా పేపర్ షేప్‌లో వస్తుంది. పేపర్ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. చూసారు కదా! ఇలా వస్తుంది. మనం ఈ షేప్ కోసమే ఇలా పేపర్ కట్ చేసి ఇలా నీట్‌గా రావడం కోసమే మనం అన్ని ఫోల్డ్స్ చేశామనమాట. ఇప్పుడేంటంటే మనం ఒక పేపర్‌కి స్టిక్ చేస్తే ఆ ఫ్లవర్‌ని ఫోల్డ్ చేసే విధానం మనం నెక్స్ట్ స్టెప్‌లో చూస్తాం. నేను ఫ్లవర్ బాగా నీట్‌గా కనిపించడానికి ఇలా మార్కర్‌తోని ఇలా వేస్తున్నాను. మీరు బ్లాక్ పెన్‌తోని హైలైట్ చేసుకోవచ్చు. రెడ్ పెన్‌తోని హైలైట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన కలర్స్‌తోని మీరు హైలైట్ చేసుకోవచ్చు. బట్ ఫ్లవర్ అనేది చాలా నీట్‌గా కనిపించేలా చూసుకోండి. నేను ఈ కలర్ వేశాను. నాకు హైలైట్ అవ్వలేదు. సో, అందుకని తీసేసాను. మీరు ఏదైనా కలర్ వేయాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ చేయండి. అది బాగా కనిపిస్తుంది బ్రాడ్‌గా అన్నప్పుడు మాత్రమే ఆ కలర్‌ని యూజ్ చేయండి. నేను బ్లాక్ కలర్ మార్కర్ తీసుకున్నాను. మళ్ళీ స్కెచ్ తీసుకొని వేస్తున్నాను చూడండి. ఇలానే డిజైన్ అని కాదు. మీ ఇష్టం వచ్చినట్లా మీరు డిజైన్ వేసుకోవచ్చు. మీరు ఫుల్‌గా పేపర్ అలాగా పెట్టొచ్చు. కాకపోతే డాట్స్ పెట్టొచ్చు. కొంతమంది లవ్ షేప్స్ గీస్తారు. కొంతమంది స్క్వేర్ షేప్స్ గీస్తారు. ఇష్టం వచ్చిన షేప్స్ మీరు అందులో వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా డెకరేట్ చేసుకున్నాను అంతే. ఇందులో మీరు కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ మీరు అవుట్‌లైన్ కోసం మీరు ఏ కలర్ స్కెచ్ వేసినా పర్లేదు. బట్ మీ వేసిన పేపర్‌కి హైలైట్ అవుతే చాలు. మీరు ఒకవేళ ఫస్టే ఇలా చేయాలి అనుకుంటే మీకు డౌట్ ఉంటే ఫస్ట్ మీరు ఒక రఫ్ పేపర్‌తోని ఒక వైట్ కలర్ పేపర్‌తోని ఈ షేప్‌లో చేసుకోండి. ఇలా ప్రాపర్‌గా కట్ అయింది అనుకోండి. అప్పుడు మీరు దేనితోని హైలైట్ చేయాలనుకుంటున్నారో, మంచి పేపర్ డెకరేట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఇలా చేయొచ్చనమాట. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్‌కి కానీ ఒక చిన్న ఇన్విటేషన్ కార్డ్ లాగా మనం తయారు చేయొచ్చు. కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. స్కూల్స్‌లో క్రాఫ్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్‌లో మీరు క్రాఫ్ట్స్ ఏమైనా కానీ టీచర్‌గా వెళ్ళాలనుకుంటున్నా కానీ నా దాంట్లో చాలా ఉన్నాయి. డ్రాయింగ్ టీచర్‌గా వెళ్ళాలనుకున్నా కానీ చిన్న షార్ట్ కట్స్‌తోని పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. నేను హైలైట్ చేసుకున్నాను. సో, అందుకే ఇప్పుడు కొంచెం ఫస్ట్ కంటే ఇప్పుడు లుక్ బాగా వచ్చింది. చూసారు కదా! ఇప్పుడేంటంటే సెకండ్ స్టెప్. ఇప్పుడు నేను ఎలా ఫస్ట్‌లో ఫోల్డ్ చేశాను కదా! ఏ విధంగా మీరు అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇలా చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసిన విధానమే బట్ మనం లేయర్స్‌లా కట్ చేసాం కదా! సో, ఇలా రావాలి నాకు. హ్మ్.
అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ పెటల్ ఉంది కదా మీద దాన్ని నేను కొంచెం స్లైట్గా డౌన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఒకటి కూడా దాని మీద ఇలా అలా ఉండొద్దు, ఈక్వల్ షేప్లో సేమ్ ఉండాలి. ఉంటేనే మనకి ఆ ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ వెనక కూడా సేమ్ ఇదేలాగా మళ్ళీ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డ్ ఎందుకు చేస్తున్నాము అంటే, మనం ఫోల్డ్ చేసాం కదా ఆ ప్లేస్లోనే మనం దాన్ని కొంచెం స్లైడ్ డౌన్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ లాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసి మీకు నేను చూపిస్తాను. మళ్ళీ నేను పెట్టెలు తీసేసాను, తీసేసి ఈక్వల్గా ఇలా అన్నాను. ఇప్పుడు దాన్ని నేను హాఫ్ చేసుకుంటా. ఆ హాఫ్ చేసుకోవడం కోసం నేను ఆ పెట్టెల్ని మడత పెట్టాను అనమాట. మనం చార్ట్ పేపర్ తీసుకుంటాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. మీ పేపర్ని మీరు ఎలా పడితే అలా స్లైడ్ చేయకుండా చాలా నీట్గా ప్రాపర్గా చేయండి, వచ్చేస్తుంది. ఇలా చేయాలి. ఇప్పుడు నేను కొంచెం స్లైడ్ చేశాను కదా సెకండ్ స్టెప్లో, దాన్ని మళ్ళీ తీసి అందులో 2 హాఫ్స్ చేయండి, ఇలా వస్తుంది. మళ్ళీ సెకండ్ దాని పక్కన మళ్ళీ ఫోల్డ్ చేసాం కదా సెకండ్ వన్, అది కూడా సేమ్ అలాగే చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ చేసాం కదా, సేమ్ మళ్ళీ అలాగే చేయాలి. అలా చేసినప్పుడు ఒక ప్రాపర్ షేప్ వస్తుంది. ఆ షేప్ మీకు వచ్చింది అంటే మొత్తం అయిపోయినట్టే. అండ్ నేను వన్ సైడ్ చేసేసాను, ఇప్పుడు సెకండ్ సైడ్ చేస్తున్నాను చూడండి. అయిపోయింది, చూసారు కదా. సేమ్ ఈ షేప్ మీకు రావాలి. ఫస్ట్ వన్ టైం చేసేసాను అండ్ నెక్స్ట్ దాన్ని కూడా ఇలాగే చేయాలి. ఈ పేపర్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ప్రయత్నించాలి ఇలా చేయడానికి. మీరు నార్మల్గానే ఏదైనా చిన్న నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా, అలా చేశారనుకోండి, ఒక 2-3 టైమ్స్ ఇలా అనగానే గమ్ముకు అవి చినిగిపోతాయి. సో ఇలాంటి చార్ట్స్తో చేసామంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది పేపర్. చూసారు కదా, నాకు ఒక షేప్ వచ్చింది కదా. సేమ్ మీకు అటు సైడే 4 సైడ్స్ రావాలి కర్వ్స్, అండ్ అక్కడ సైడ్ కూడా 4 సైడ్స్ రావాలి. అలా వచ్చినప్పుడు అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు దీన్ని మనం గమ్తోని స్టిక్ చేసుకోవాలి. ఫెవికాల్ గమ్ని తీసుకోండి, ఫెవిస్టిక్ని అంతగా యూజ్ చేయకండి, అది ఆరడానికి చాలా టైం పడుతుంది. సో ఫెవికాల్తో అయిపోతుంది, వైట్ కలర్లో ఉంటుంది కదా అది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డిజైన్ కోసం చేస్తున్నాను. బయట ఏమైనా ఫ్రేమ్ కొంచెం నీట్గా కనిపించడానికి లవ్ షేప్ అనేది నేను ఇలా తీసుకున్నాను. మీకు అలా నచ్చకపోతే మీరు పెన్సిల్తోని మార్కర్స్తోని హైలైట్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇలాగే కట్ చేసుకొని పేపర్లతోని అలా పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఆ టైంకి ఇలాగ కొంచెం క్రాఫ్ట్స్తో చేద్దామని చెప్పేసి చేసేసాను. అండ్ నేను చేసే వీడియోలు మీరు వెళ్ళి చూడొచ్చు. అన్నీ నేను కొంచెం బార్డర్స్కి డిజైన్స్ వేసేవే చేస్తాను, చూడండి. నాకు కొంచెం సింపుల్గా ఉండాలనిపించింది, సో ఇలా చేశాను. ఈ గమ్‌ని మీరు ఇలాంటి వాటిలో యూజ్ చేయండి. కానీ మీరు ఇలా ఫ్లవర్‌ని పెడుతున్నారు కదా వెనకంగా ఫెవిస్టిక్‌ని, దానికి మీరు చెయ్యకండి. అలా చేస్తే ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అది ఆరడానికి. ఇలాంటి టైంలలో వాటిని మనం యూజ్ చేయొచ్చు, ఇలా పేపర్‌తోని స్టిక్ చేసేటివి. బట్ ఒక బండిల్ చార్ట్ లాంటిది ఉన్నా కానీ అలాంటివి ఉన్న వాటిని మీరు ఫెవికాల్‌తోని చేయకండి. ఇట్ విల్ టేక్ టైమ్ టు ట్రై. అందులో నేను మళ్ళీ ఇంకొక లవ్ షేప్‌ని ఇలా తీసుకున్నాను.
ఇప్పుడు ఆల్రెడీ మనం చేసుకున్న 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డ్ని మనం ఇక్కడ గమ్తోనే అతుకు పెట్టాలి. కొంచెం ప్రెస్ చేయండి, ఆ గమ్ అతికిపోతుంది మొత్తం. మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అనేది ఇంత టైం అయింది. లేకపోతే మనమే క్రాఫ్ట్స్ అనేవి చేసామంటే ఒక 10 మినిట్స్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది. నేను నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీరు వెళ్ళి చూడొచ్చు. ప్రతి ఒక్కటి నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఉన్న క్రాఫ్ట్సే నేను చేశాను. మీరు కాంపిటీషన్స్కి తీసుకొని వెళ్ళాలనుకున్న, ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ ఇలాంటివి వీడియోస్ చూస్తే మీకు అక్కడ ఈజీగా చేయడం సరిపోతుంది. టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. టైం ఇచ్చి కంప్లీట్ చేసే టాస్క్లలో కూడా మీరు ఇలాంటివి చేయొచ్చు, కంప్లీట్ అయిపోతుంది. ఈవెన్ డ్రాయింగ్లో కూడా అంతే. నేను ఆల్ఫాబెట్స్తోని నెంబర్స్తోని నేను చేశాను కొన్ని క్రాఫ్ట్స్ అండ్ డయాగ్రామ్స్ కూడా వేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ పికాక్ది కూడా మీ ఇంట్లో వేస్ట్ మెటీరియల్ కానీ ఏమైనా ఉంటే వాటితో కూడా మనం చేయొచ్చు. మీ దగ్గర ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఇంకా పడిపోయి అలాగే ఉంది, వీటితో ఏం చేయాలి అని అంటే కూడా ఐ విల్ థింక్ అండ్ అప్డేట్ యూ. అండ్ నాకు కామెంట్స్లో మీరు పెట్టొచ్చు. మీకు ఏమైనా క్రాఫ్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్లో పెట్టండి, వాటిని ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. నాకేమన్నా తెలియనివి మీకేమైనా అనిపిస్తే ఇలా చేయాలి అలా చేయాలి మీకు క్రియేటివ్గా ఆలోచించిన వాళ్ళు అయితే నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. నేను వాటికి నేను బాగా రెడీ చేసి మీకు నేను పెడతాను. నేను ఇలా అవుట్లైన్ వేసుకుంటున్నాను. కొంతమంది దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో వాటర్ కలర్స్ మీరు యూజ్ చేయకండి, ఎందుకంటే పేపర్ అనేది కొంచెం అంటే డ్రై మొత్తం ఖరాబ్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో స్కెచెస్ మనం వేసామంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. మీరు ఇలా అవుట్లైన్స్ వేసుకోండి అన్నీ. ఈ అవుట్లైన్సే కాదు నేను డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, లేదా ఒక డిజైన్స్ వేసుకుంటున్నాను అంటే మీరు అలాగనే వేసుకోవచ్చు డిజైన్. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ అన్నీ ఒక బర్త్డేస్కి చిన్న గ్రీటింగ్స్ లాగా మనం వీటిని ఇవ్వచ్చు. అండ్ మీ పేరెంట్స్ యానివర్సరీస్కి కానీ ఏమైనా లైక్ ఏమైనా చిన్న చిన్న వాటి పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళొచ్చు. ఇది చాలా నీట్గా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఒక్కసారి చూస్తే ఇది మళ్ళీ మీరు ఫోల్డ్ చేసి మొత్తం చేయగలరు. మీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక రీల్స్ ఏమైనా చేయాలనుకుంటున్నా కానీ ఇలా క్రాఫ్ట్స్తో నేర్చుకోవాలనుకుంటున్నా కానీ నా వీడియోస్ మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఈజీగా మీరు నేర్చుకోగలరు. మీ ఫ్రెండ్స్కి ఏమైనా డ్రాయింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కూడా నా ఛానల్ని మీరు సజెస్ట్ చేయొచ్చు. దిస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను నేర్చుకోవడానికి. అండ్ మీరు మెయిన్గా ఏమైనా డయాగ్రామ్స్ కానీ మీరు ఏమైనా వేయాలనుకుంటే ఫస్ట్ మీరు లైట్ దానికి హైలైట్ అయ్యేవి తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడే అది మనకి బాగా హైలైట్ అవుతుంది, అది మాత్రమే కనిపిస్తుంది. నేను ఎక్కువగా హైలైట్ అవ్వాలి అని అంటే బ్లాక్ కలర్ని యూజ్ చేస్తాను, ఆర్ పింక్, ఇలా బ్లూ బాగా మన కళ్ళకి కనిపించేటివి నేను వేస్తాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇది అండి. చూడగానే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ డే రోజు కానీ మీరు అలా బయట కొనుక్కొచ్చి ఇవ్వడం కంటే మీరు రెడీ చేసి ఇస్తేనే కొన్ని టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్స్ మీకు కావాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి. వాళ్ళు నా వీడియోస్ నచ్చి వాళ్ళు కూడా మేబీ క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.